అరే లేచో పాల ప్యాకెట్ తెపో. ఏ నీ పాల ప్యాకెట్ కోసం నేను లేవాలనా? అదే వస్తుంది ఆగు. అరే తమ్ముడు ఓ పాల ప్యాకెట్ దే. అన్నా పాల ప్యాకెట్. ఇగో పాలు. ఏ మీ ఆయన ఇంకేం చేస్తాడు? ఆఫీసు పోతలే. దున్నపోతుకు వంట చేస్తుందా, తిని ఊరి మీద పడాలి కదా. బాపు 30 ఏళ్ళు వచ్చిన కొడుకుని తిట్టనికి సిగ్గుండాల బాపు. రోజు తిట్టుడేనా? అరే ఇన్నేళ్ళు వచ్చినా తిట్టించుకుంటున్నావు, నీకుండాలరా సిగ్గు. తిట్టే చాలు, ఆఫీస్ తమ్మేతాం పో. ఏంది రాళ్ళుల్లి? పక్కింటి ఆంజనేయులు మామ కొడుకు పెళ్ళైన కాంచలి ఇంట్లో పైసలు ఇస్తాడట. రోజుకి ఇదే పంచాయతీ. ఈ గల్లీ నుంచి ఆ గల్లీ దాకా ఊర్లో అందరూ ముచ్చట్లేరికే నీకు, కానీ నీ గురించి ఊర్లో ఏం మాట్లాడుతుర్రో అది మాత్రం తెలియదు. పండ్లున్న చెట్టుకే రాళ్ళు తగులుతాయి, గట్లనే నా సొంటలేనే అందరు అంటారు. ఇను ఊకాలు అంతే. మాటలు మాత్రం మస్తుగా చెప్తున్నావు. ఈ తెలివితేటలందో జీవితం మీద పెట్టు, పైకి వస్తావు. అరే నేను పోతున్నా. ఆగు నేను వస్తానా? వద్దులే నేను పోతా. ఏ ఆగు నేను దింపుతా. నిన్న కాళ్ళ నొప్పులు అన్నావు కదా, తగ్గినాయా? కొద్దిగా తగ్గినాయిలే. నువ్వు తెచ్చిన నూనె వాడుతున్నా కదా, జర మంచిగానే పనిచేస్తాను. మరి ఇంకోటి తీసుకురానా? మరి ఎందుకు వద్దు, ఉన్నది కదా, అయిపోయినాక చూద్దాం. ఇగో ఆ ఫ్రిడ్జ్లో పప్పుచారు పెట్టినా, అది వేడి చేసుకొని తిను. సరే ఆగు నేను వస్తాను. ఆగు.